హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. అయితే ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. నిన్న వీడియోలో మొన్న వీడియోలో దగ్గర ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది ఉంది అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నాను. ఈరోజు ఈ లంచ్లోకి అయితే పులిహోర చేద్దాము అనుకుంటున్నానండి. నిన్న నైట్ నేను వంకాయ ఫ్రై చేశాను కదా, కొబ్బరి కారం చేసి, అది అలాగే ఉండింది. అది కొంచెం ఇది కొంచెం, ఇంకా అంతే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాం. అబ్బా, అందులోనూ ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ వంటలు అయితే ఏమి చేయను, ఉన్నవే సరిపెట్టేస్తాను అనమాట. అట్లా కొంచెం అన్నం ఎక్కువ వండేసి ఇట్లా పులిహోర చేసేసాను అనుకోండి. ఈరోజు మధ్యాహ్నానికి మాకు ఇంక లంచ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఎప్పుడైనా నిమ్మకాయలని పులిహోర చేయాలి, లేదంటే జ్యూస్ ఏమైనా తీయాలి అని అంటే కట్ చేయకముందే ఒకసారి మనం చేత్తో ఇలా అన్నాం అనుకోండి, ఆ జ్యూస్ అంతా కూడా వచ్చేసిద్ది అనమాట. మనం కట్ చేసిన తర్వాత ఈజీ అయింది జ్యూస్ తీయడం. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు నిమ్మకాయలు జ్యూస్ తీయాలి అన్నా కూడా ఇలా చేత్తో గట్టిగా నొక్కుతాను అనమాట బండకేసి. అప్పుడు ఏంటంటే జ్యూస్ మొత్తం కూడా బయటకు వచ్చేసిద్ది. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి చెప్తున్నా అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. అబ్బా, మళ్ళీ ఇది కూడా తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి కామెంట్స్ పెట్టకండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశానండి. మేము లడ్డు బియ్యం కదా, అంటే సింగిల్ పాలిష్ బియ్యం కదా తినేది. కానీ ఇట్లా పులిహోర కానీ, పుదీనా రైస్ కానీ, లేదంటే పలావ్ కానీ, బిర్యానీ కానీ చేసేటప్పుడు మాత్రం సన్న బియ్యం వాడతాను. వాటి కోసమే నేను అమ్మ దగ్గర కొన్ని రైస్ తెచ్చుకున్నాను అనమాట. నేను తెచ్చుకోవడం కాదు, లాస్ట్ టైం అమ్మోళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు కదా, అవి కొన్ని పక్కన పెట్టేశాను. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు. అయితే అవి ఇంకా అలానే ఉన్నాయి. ఈరోజు పులిహోర చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కొన్ని తీసి కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టేశాను అండి. అదైతే ఉడుకుతా ఉంది. ఈ లోపల లెమన్ జ్యూస్ కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా వెంటనే పులిహోర కలిపేయచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇవి మెయిన్ అండి. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర. అంటే చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా కూడా మనకి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు పులిహోరలో వేసే పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం. ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, చాలా బాగుంటుంది అనమాట. పులిహోర తింటూ మధ్యలో నంచుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. మామూలుగానే నాకు పులిహోర అంటే చాలా ఇష్టం, కానీ ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ వేశారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగా తింటానమాట. ఈరోజు ఇంకా లంచ్లో అయితే నాకు ఇష్టమైన పులిహోర చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక 2 ముద్దలు ఎక్కువే తినేస్తా. మా ఆయన అయితే వర్క్ ఉందని వెళ్ళిపోయారండి. నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తారు. ఇంకా ఆయన వచ్చే లోపల చేద్దాము అని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. అంటే ఈరోజు నిన్న వ్లాగ్ నేను షేర్ చేశాను కదా, దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను, తర్వాత గోల్డ్ పెట్టాను కదా దేవుడి దగ్గర, నేను తీసుకొచ్చిన గోల్డ్. ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నిజం చెప్పాలి అని అంటే ఒకటే రోజు ఒక 2 వీడియోస్ నేను అలా షూట్ చేసుకున్నాను. ఎందుకనంటే చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను అని. ఊరు వెళ్ళాను అంటే అక్కడ నాకు నెట్ ఉండదండి, ఫస్ట్ ప్రాబ్లము. ఇంకొకటి ఏంటంటే నేను బయట ఎక్కడో ఉంటాను కాబట్టి షూట్ చేసుకోగలను కానీ ఎడిటింగ్ చేసుకోగలను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే మనకు ఆ క్రౌడ్లో కుదరదు కదా. అందుకని చెప్పేసి ఒకటే రోజు ఒక 2 వీడియోస్ అలా నేను షూట్ చేసుకొని కొంచెం కష్టమైనా సరే ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేసుకున్నాను అనుకో 2 డేస్కి, నాకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఒకటే రోజు 2 వీడియోస్ అలా షూట్ చేసుకున్నానండి. తప్పదు, కొంచెం కష్టమైనా సరే మనకి మధ్యలో గ్యాప్ రావద్దు, కంటిన్యూషన్ ఉండాలి. ఒక్కరోజు కూడా వీడియో పెట్టకుండా ఉండాలి అంటే అదే గ్యాప్ రావద్దు అని అంటే మనం ఇలా ఫాలో అవ్వాల్సిందే. కొంచెం కష్టమైన ఇట్లా చేసుకోవాల్సిందే. అదే చెప్తున్నాను కదా, నేను కష్టం నిజంగానే ఏముంది అని అనుకుంటారు కానీ కొంచెం కష్టం ఉంటుందబ్బా. కొంచెం కాదు, ఎక్కువే కష్టం ఉంటుంది. చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది ఏంటి యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అని అంటే అనేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇంకా నేను ఈరోజు అందులోనూ 2 వీడియోస్ పెట్టుకున్నాను కాబట్టి అసలు మార్నింగ్ నుంచి ఖాళీ లేదండి. షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ పెట్టుకోవడం, మళ్ళీ షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ పెట్టుకోవడం. మళ్ళీ నాకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అని అంటే అన్నీ కావాలి కదా. ఇల్లంతా ఎంత నీట్గా సర్దుకొని వెళ్తే నాకు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నాకు అంత ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఊరు వెళ్ళే ముందు నేను ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దేసుకొని వెళ్ళిపోతానండి. మా ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు పొరపాటున ఇప్పుడు హడావిడిగా వెళ్ళిపోతే తిన్న ప్లేట్ ఏదైనా షింక్లో వేసామనుకోండి, అబ్బే దాన్ని అసలు ఇంకా అలానే అట్టి పెడతారు. కానీ పొరపాటున కూడా ఒక్క ప్లేటే కదా ఉంది, వాష్ చేద్దామని చెప్పేసి అస్సలు అనుకోరు అనమాట. నేను రిటర్న్ వచ్చేంత వరకు ఆ ప్లేట్ అలాగే ఉంటుంది. నాకేమో కోపం వస్తుంది. అందుకని చెప్పేసి మొత్తం ఒకటేసారి షింక్లో అంట్లు కూడా కడిగేసుకొని ఇల్లు ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకొని
చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. అందుకని క్లీనింగ్ పనులు పెట్టేసుకున్నాను. ఈ సర్దుకోవడం షూటింగ్లు ఈ రోజంతా అయితే అసలు మామూలు హడావిడి కాదు, అంత గజిబిజిగా ఉంది. మరి ఇంత కష్టపడుతున్నాను కదబ్బా, ఒక లైక్ చేయొచ్చు కదా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. వాటిల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది, చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది అనమాట. నాకు డేటా వస్తుంది కాబట్టి అది నేను చెప్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. నేను స్టవ్ క్లీన్ చేసేసానండి, నిన్నే చేశాను. అయితే ఏంటంటే ఇప్పుడు కొంచెం తాలింపు వేసాను కాబట్టి ఆయిల్ పడింది అంతే. కర్రీ కానీ లేదంటే అన్నం పొంగడం కానీ పాలు పొంగడం కానీ ఇలాంటివి ఏమైనా అయ్యాయి అంటే నేను వాష్ చేసుకుంటాను. అలాంటిది ఏమీ అవ్వలేదు కాబట్టి జస్ట్ ఆయిలే పడింది కాబట్టి క్లాత్తో నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. 1-2 అంట్లు ఏమన్నా ఉంటే షింక్లో వేసేసాను. ఇప్పుడు మేము తిన్న తర్వాత వచ్చే అంట్లు మాత్రమే ఉంటాయి, వీటిని కూడా నీట్గా వాష్ చేసేసి ఎక్కడవక్కడ సర్దుకుంటాను. ఇక్కడ ఏంటంటే మా ఆయన ఏదో బ్యాంక్లో బిల్ పెట్టాలంట, కొంచెం ఆయన రైటింగ్ అర్థం కాదండి, అందుకని చెప్పేసి బిల్లులు ఎప్పుడు పెట్టాలన్నా కూడా నాతో పాటు రాయించుకుంటూ ఉంటారు. ఇక అట్లా కూర్చొని ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్తే ఇంకా బిల్లు సామాన్ అవన్నీ కూడా రాస్తున్నాను అనమాట. వచ్చారు, నేను పులిహోర కలిపే లోపలే వచ్చేసారనమాట. ఇంకా వచ్చేసి నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంకా అవ్వలేదా అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. లేదు ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, వర్క్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పాను. ఇంకా అంతలో ఈ సామాన్ అవి రాసేసిన తర్వాత ఇంకా కూర్చున్నామండి తినడానికి. అప్పటికి నేను అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను. ఫస్ట్ ఇవి బిల్లు రాసివు తర్వాత తిందాంలే అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఫస్ట్ బిల్లు అయితే రాసిచ్చాను. ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను చేసిన పులిహోర అనమాట. లంచ్ స్పెషల్స్ ఇవన్నీ కూడాను చాలా సింపుల్గా ఉంటాయండి, హడావిడి అయితే ఏమీ ఉండదు. చూసిన వాళ్ళు వీటికేనా అని చెప్పేసి అనుకోకుండా అబ్బా, మన కళ్ళ ముందు ఏది ఉంటే మనం అదే పంచవృక్ష పరమాన్నాలాగా తినాలి. ఆ రోజు మనకి ఏది ఉంటే అదే మంచిగా తృప్తిగా తినాలి అనేది నేను అనుకుంటాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ అంటే ఇవే ఉన్నాయి. నిన్న నైట్ చేసిన గుత్తి వంకాయ ఫ్రై ఉంది కదా, అది, పులిహోర, పెరుగు, రైస్, ఇంతే అండి. పచ్చళ్ళు అయితే తినట్లేదండి, కొంచెం పచ్చళ్ళు ఈ మధ్య ఎక్కువ తింటునేసరికి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా తినట్లేదు అనమాట. 2 రోజుల నుంచి మా ఆయన ఇంట్లో గొడవ అనమాట. పిల్లలు వెళ్ళి 1 వీక్ అవుతుంది, ఇంతవరకు నువ్వు ఒక ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు అని చెప్పేసి నన్ను అంటా ఉన్నారు. నేను చెప్తున్నా నేను ఫోన్ చేస్తానే ఉన్నాను, నేను మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పేసి అంటున్నా అనమాట. అంటే నేనేమో డే టైంలో ఖాళీ చూసుకొని చేస్తానండి, ఆయనేం నైట్ ఎప్పుడో వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు పిల్లలకు ఫోన్ చేయాలంటే ఎట్లా కుదిరిద్ది చెప్పండి, పడుకుంటారు కదా. నేను అదే చెప్తున్నాను, నువ్వు మాట్లాడట్లేదేమో నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు, ఇంకా అట్లా మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అందుకని నన్ను మళ్ళీ అడుగుతున్నారు. నేనేమో చెప్తున్నా డే టైంలో చెయ్యొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా నువ్వైనా అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. ఆయనేమో ఇంకా పని ఉంది అని చెప్పేసి హడావిడిగా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఫోన్ మాట్లాడే గ్యాప్ ఉండదు, అంత టైం కూడా ఉండదు అనమాట. అదే కొంచెం మిస్ అవుతున్నారు. రేపు నేను వెళ్ళిన తర్వాతైనా వీడియో కాల్ ఏదో ఒకటి చేసి, ఎలాగో వెళ్తున్నాను కాబట్టి వీడియో కాల్ అలా చేసి మాట్లాడిస్తాను పిల్లలతో. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే ఇంత హడావిడి చేయనండి. జస్ట్ నాకు అక్కడ ఏదో 1-2 డ్రెస్సులు ఉంటాయి, లేదంటే నేను వెళ్ళేటప్పుడు 1-2 క్యారీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే నేను ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదనమాట. మీరు చూస్తూనే ఉన్నారు, ఒక్కరోజు ఉంటాను లేదంటే 2 డేస్ ఉంటాను, అంతకుమించి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఇంత హడావిడి చెయ్యను. బట్టలు సర్దుకోవడం అవి ఇవి ఏం సర్దుకోను అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం గంగమ్మ తల్లి తిరునాళ్ళకి వెళ్తున్నామండి. అది ఏ ఊరో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కొని చెప్తాను. మొక్కుకున్నారంట బాబాయ్ వాళ్ళు, ఆ మొక్కు చెల్లించడానికి వెళ్తున్నారు. ఇంకా ఆడపిల్లల్ని వరకు పిలుచుకున్నారంట, ఇంకా అట్లా వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరం వెళ్తున్నాం, ఒక 2 రోజులు అలా ఉండాలి కాబట్టి కావాల్సినవి సర్దుకుంటున్నా. పేస్ట్, బ్రష్, సోపులు ఇవన్నీ అవసరం ఉంటాయి కదండి. మనం ఇంట్లో ఉంటే ఎలాగో ఇంట్లోనే ఉంటాయి, బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అవసరం కాబట్టి అవన్నీ కూడా నేను సర్దుకుంటున్నాను. ఒక 2 డ్రెస్సులు పెట్టుకున్నాను. టెంపుల్కి కాబట్టి వెళ్ళేది, ఏదైనా ఒక శారీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది, అందుకని ఒక శారీ పెట్టుకున్నాను. అవసరమైతే కట్టుకుంటా అండి, ఎందుకులే ఈ ఎండకి నా వల్ల కాదు అనుకుంటే మాత్రం డ్రెస్సులే వేసుకొని తిరుగుతాను అనమాట. చెప్పలేను, కట్టుకుంటే కట్టుకుంటాను లేదంటే లేదు, బట్ ఒక శారీ ఉంటే మంచిది కదా అన్నట్టుగా ఒక శారీ అయితే పెట్టుకున్నాను. తర్వాత మీలో ఎంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నాకు చేతిలో వ్యాలెట్ ఒకటి, అంటే మనకి ఫోన్ కానీ
ఏదైనా మనీ పెట్టుకోవడానికి, ఏదైనా ఒక వ్యాలెట్ ఉంటే చాలు. అదొక్కటి ఉంటే నేను ఇట్లా చేత్తో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటా. తర్వాత ఇట్లాంటి బ్యాగ్ కూడా నేను క్యారీ చేయగలను. ఇప్పుడు ఈ కాలేజ్ బ్యాగ్ ఇది ఉంటుంది కదా మనం ట్రావెల్ చేసేటప్పుడు, ఇలాంటి బ్యాగ్స్ కూడా నేను ఈజీగా క్యారీ చేస్తాను. కానీ హ్యాండ్ బ్యాగ్స్ నాకు అస్సలు నచ్చవండి. ఏంటో జారిపోతుంటాయి. మనం ఎంత ఎంత మంచిగా అంటే అలా కాదు, అంటే చంకలో పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఉండిద్ది అనమాట. జారిపోతుంటుంది, మళ్ళీ మనం సరి చేసుకోవాలి. నాకు ఎందుకో నచ్చదబ్బా హ్యాండ్ బ్యాగ్, అందుకని నేను ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ కొనను. కానీ కొన్నిసార్లు బయటకు వెళ్ళేటప్పుడు వాడాల్సి వస్తుంది, అప్పుడు తప్పక తీసుకెళ్తా అనమాట. ఇంకా వేరే ఛాన్స్ ఉండదు. ఈ బ్యాగ్ కానీ వ్యాలెట్ కానీ అవన్నీ కాకుండా హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లాల్సి వచ్చింది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇంకా తప్పక తీసుకెళ్తాను. కానీ మామూలుగా అయితే నాకు అసలు హ్యాండ్ బ్యాగ్స్ అవి నేను క్యారీ చేయలేనండి, నా వల్ల కాదు అసలు. ఇంతకు ముందు కూడా చెప్పా, కొంచెం లగేజ్ నేను నాకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా నేను అలాగే, నిజం చెప్పాలి అంటే మా ఆయన వద్దన్నా సరే కావాలని ఆ బ్యాగ్ నేనే కొనుక్కున్నాను. ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా, ప్రతిసారి హ్యాండ్ బ్యాగ్ అంటే నా వల్ల కాదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అది తర్వాత ఇక్కడ అంట్లన్నీ కూడా తోమేశానండి మేము. అదే లంచ్ చేసేసిన తర్వాత బ్యాగ్ సర్దేసుకున్నాను. బ్యాగ్ సర్దుకున్న తర్వాత ఇంక అంట్లు కూడా తోమేసి బట్టలు మడతేద్దాము అని చెప్పేసి బయటకు వెళ్ళానండి. కొంచెం మబ్బట్టినట్టు ఉంది, వర్షం పడిద్దేమోనని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకనే ఈ మధ్య నేను అసలు ఇటువైపు చాలా తక్కువ ఆరేస్తున్నాను అనమాట. ఎదురుగా బట్టలు ఇటువైపే మనకి డోర్కి ఎదురుగా ఒక దండం ఉంటుంది, అక్కడ ఆరేస్తాను అనమాట. ఇక్కడ అనుకోండి మనకి వర్షం పడినా కూడా తొందరగా తడవు, గాలి కొంచెం అటు ఇటు ఊగుతాయేమో కానీ, అంటే అది కూడా పెద్ద గాలి తోలితేనే ఇబ్బంది అనమాట. నేను క్లిప్స్ అవి పెట్టేస్తాను కాబట్టి కింద ఏమి పడవు, కాకపోతే అన్నీ ఒక దగ్గరికి ఒక కుప్పలాగా వచ్చేస్తాయి. వర్షం పడినా తడవదు, ఈజీగా ఉంటుందండి. అక్కడైతే బాగుంటుంది నాకు. అందుకని చెప్పేసి ఈ మధ్య నేను వర్షం పడినా పడకపోయినా పడేలాగా ఉంటుంది కాబట్టి, సమ్మర్ అయినా సరే మనకి వర్షాకాలం లాగే ఉంటుంది, పడతానే ఉన్నాయి వర్షాలు. అందుకని చెప్పేసి నేను ఇటువైపే ఆరేస్తానమాట. అంటే ఈరోజు నేను పొద్దున్నే మిషన్లో బట్టలు వేయలేదండి. మిషన్ వాష్, టబ్ వాష్ పెట్టాను ఫస్ట్, ఎందుకంటే 1 వీక్ 10 డేస్ అవుతుంది. అందుకని చెప్పేసి టబ్ వాష్ పెట్టిన తర్వాత మధ్యాహ్నం ఎప్పుడుకో బట్టలు వేసాను అనమాట. అందుకని లేటుగా ఆరేసేసరికి ఈ బట్టలు ఆరలేదు. నేను ఒకటేసారి ఇవి కూడా మడత పెట్టేశాను అనుకోండి, ఇల్లంతా నీట్గా ఉంటుందిలే అన్నట్టుగా నేను వెళ్ళాను. కానీ అవి ఇంకా ఆరలేదన్నమాట. ఇంకా నేను వచ్చేసరికి ఇవి మా ఆయన తీసేస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇవి ఇలానే ఉంటాయి. నిజం చెప్పాలి అంటే ఇంట్లో తీసుకెళ్ళి అలా కొప్పేసేదానికన్నా ఇలా దండం మీద ఉంటేనే బాగుంటుందండి. 2 రోజుల తర్వాత నేనన్నా వచ్చి మడత పెట్టుకుంటాను. అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు చెప్పాలన్నమాట, ఇక్కడ బట్టలు తీయొద్దు, దండానికి అలాగే ఉన్నాయి, వర్షం పడినా ఏం కాదు అని చెప్పేసి చెప్పాలి మా ఆయనకి. ఆయన మడత పెట్టరు కదా, మామూలుగా తిన్న ప్లేటే కడగకపోతే ఇంకా మడత ఏం పెడతారు చెప్పండి బట్టలు. ఇంకా అవి కుప్ప అలా పడేసి ఉంటాయి, ఎవరైనా టక్కన వచ్చినా కూడా చూడడానికి నీట్గా ఉండదు. ఇలా దండం మీద ఉన్నాయి అనుకోండి అవే ఉంటాయి. ఇంకా అందుకని నేను కూడా ఆరలేదు కదా అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అనమాట. ఇప్పుడు బయలుదేరుతామండి, మా ఆయన కూడా వచ్చే టైం అయింది, నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఆటో దగ్గర వదిలిపెట్టేస్తారు. ఇంకా రేపటి నుంచి అయితే మనకి ఆ తిరునాళ్ళ వ్లాగ్స్ లేదంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఏమైందో తెలియదండి, ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా షూట్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ట్రిప్ అనమాట, 2 days. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నానండి. పిల్లలు ఎలాగో అక్కడే ఉన్నారు, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా మా ఆయన కూడా వచ్చారనమాట, తీసుకొని వెళ్తానన్నారు. అక్కడ అంటే ఆయన రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఆటో ఎక్కిస్తారు. నేను అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోతాను అనమాట. ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటే తీసుకెళ్తారు, లేదంటే మోస్ట్లీ నేనే నడుచుకుంటా వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏ ఊరు వెళ్తున్నామో నాకు కూడా ఆ ఊరు పేరు కరెక్ట్గా తెలియదండి. బాబాయ్ వాళ్ళ మొక్కంట, గంగమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో జరిగిద్ది. ఏదో ఊరు ఉంటుంది, ఆ ఊరు పేరు నాకు గుర్తులేదు. ఎలాగో అక్కడికే కాబట్టి మనం వెళ్తుంది, వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఆ ఊరు పేరేంటి, ఎన్ని రోజులు ఉంటుంది జాతర, అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి. జర్నీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతిసారి మీరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. ఇంక ఇప్పుడు ఏం షూట్ చేయను అనమాట, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. అందుకని ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో షేర్ చేస్తాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.